హాయ్ హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు వచ్చేసి 13వ తారీఖు మే 2021కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కషన్ చేద్దాం. కాబట్టి ఈ వీడియోని ఎండ్ వరకు చూసి మీకు నచ్చింది అనిపిస్తే లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవుతుండండి. చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నేను ఈరోజు మార్నింగ్ పేపర్ అనాలిసిస్ అప్లోడ్ చేయలేదు అండ్ ఈరోజు నుండి అప్లోడ్ చేస్తానన్న పిఐబి న్యూస్, పిఎస్ఎన్బి న్యూస్, న్యూస్ అని ఇవేవి అప్లోడ్ చేయలేదు. బికాజ్ ఎందుకంటే నా ఇంటర్నెట్ డ్యామేజ్ అయింది. సో నేను 2 days బట్టి ఎర్లీగా వీడియోస్ పెడుతున్నా. ఈరోజు కూడా లేట్ అవ్వడానికి గల కారణం కూడా ఇంటర్నెట్ ఇష్యూనే. నా దగ్గర ఉన్నది బిఎస్ఎన్ఎల్ అనమాట, బిఎస్ఎన్ఎల్ ఫైబరు. అది మధ్యన ఈ కోవిడ్ సిచ్యువేషన్ వాళ్ళు కూడా ఎర్లీగా ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వట్లేదు, దానివల్ల నేను పెట్టలేకపోయాను. సారీ, రేపటి నుండి అయితే ఖచ్చితంగా పెడతాను అండ్ అది గుర్తుపెట్టుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి గైస్. సో ఫ్రెండ్స్, ఎవరికైనా ఈ 2021కి సంబంధించిన జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ మంత్స్కి సంబంధించిన ఎవరికైనా కరెంట్ అఫైర్స్ విత్ పేపర్ అనాలిసిస్ పీడిఎఫ్లు కావాలనుకుంటే పర్ మంత్కి 20 రూపీస్ చెప్పిన మీకు ఎన్ని మంత్స్ కావాలో అన్ని 20 రూపీస్ మీరు పైన కనబడుతున్న నెంబర్కి ఫోన్పే ఆర్ గూగుల్ పే, పేటీఎం ఏదైనా చేసి ఆ పేమెంట్ చేసిన స్క్రీన్ షాట్ని కింద కనబడుతున్న వాట్సాప్ నెంబర్కి మీరు సెండ్ చేయండి. సో మీరు సెండ్ చేసిన 10 hours నేను ఒకసారి రివ్యూ చేసుకొని మీకు ఆ యొక్క సంబంధించిన పీడిఎఫ్లు అయితే సెండ్ చేయడం జరుగుతుంది. అండ్ మీకు ఫర్దర్గా ఇంకా వాటి నుండి ఏ ఇష్యూ ఉన్నా సరే ఈ వాట్సాప్కి మెసేజ్ చేయండి, అనవసరం కాల్ చేయకండి. అండ్ ఈ పై నెంబర్కి అయితే అస్సలు కాల్ చేయకండి, అది నా దగ్గర ఉండదు. అనవసరంగా మీరు కాల్ చేసి అవతల వ్యక్తిని డిస్టర్బ్ చేయకండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కనబడుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అడగండి. అలాగే ఎవరికైనా గ్రూప్స్లో జాయిన్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉంటే మన 2 వాట్సాప్ గ్రూపులు కూడా ఉన్నాయి. ఒకటి ఫిల్ అయిపోయింది, ఇంకొక 50 మంది ఫిల్ అయితే అది కూడా ఫిల్ అయిపోద్ది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇదే వాట్సాప్ నెంబర్కి మీరు జాయిన్ వాట్సాప్ అని మెసేజ్ చేయండి, నేను లింక్ పంపిస్తాను, జాయిన్ అవ్వచ్చు. సో గైస్, ఈరోజు మన ఫస్ట్ క్వశ్చన్, అలాగే ఇంగ్లీష్లో కూడా క్వశ్చన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, జాగ్రత్తగా వినండి. ఈరోజు మన ఫస్ట్ క్వశ్చన్, 12 నుండి 15 సంవత్సరాల వయసు ఉన్న పిల్లలకు టీకాలు వేయడానికి అనుమతి ఇచ్చిన మొదటి దేశం ఏది? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఆన్సర్ చూసుకున్నట్టయితే అమెరికా అండి. ఓకే, సో అమెరికా గవర్నమెంటు 12 నుండి 15 సంవత్సరాల మధ్య వయసున్న పిల్లలకు టీకాలు వేయడానికి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అధికారం ఇచ్చింది. యుఎస్ఎఫ్డిఏ కౌమార దశకు ఫైజర్ బయోఎంటెక్ కోవిడ్-19 వ్యాక్సిన్ యొక్క అత్యవసర వినియోగానికి కూడా అధికారం ఇచ్చింది. మరోవైపు 12 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్న పిల్లలకు కోవాక్సిన్ కేంద్రం అనుమతించిందనే వాదనలు కూడా భారత ప్రభుత్వం ఖండించింది, అది గుర్తుపెట్టుకోండి. అంటే మన ఇండియాలో ఈ వాదనలు వస్తున్నాయి అనుమతి ఇచ్చిందని, కానీ అనుమతించలేదు. ఎందుకంటే ముందు ఒక్కొక్క స్టేజ్ వాళ్ళకి ఇచ్చుకుంటూ వద్దామనే ఉద్దేశంతో ఎవరైతే ఎక్కువగా బయట తిరగడము, లేదంటే ఎక్కువ ఒత్తిడి గురవడము, హెల్త్ ఇష్యూస్, అంటే ఏదైతే ఆఫ్టర్ 20-25 అలా ఏజ్ పీపుల్ ఎవరైతే ఉంటారో 18 to 40, 45, 60+ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇవ్వాలని టార్గెట్గా పెట్టుకుంది గవర్నమెంట్ ఫస్ట్గా. ఇంకా ప్రజెంట్ అయితే 12-15 సంవత్సరాల వాళ్ళకి అయితే ఇంకా పర్మిషన్ ఇవ్వలేదు. ఇలా పర్మిషన్ ఇచ్చే మొదటి కంట్రీ అమెరికా. తర్వాత వచ్చేసి సెకండ్ వన్, దాదాపు 5 సంవత్సరాలు అంతరిక్షంలో ఉన్న ఏ స్పేస్ ఏజెన్సీకి చెందిన OSIRIS స్పేస్ క్రాఫ్ట్ భూమికి తిరిగి రాబోతోంది అంటే నాసా అండి. దాదాపు 5 సంవత్సరాలు అంతరిక్షంలో ఉన్న నాసా యొక్క హారిజన్స్ అండ్ స్పెక్ట్రల్ ఇంటర్ప్రిటేషన్, రిసోర్సెస్ ఐడెంటిఫికేషన్, సెక్యూరిటీ అండ్ రేగోలిత్ ఎక్స్ప్లోరేషన్, దీన్ని OSIRIS-REx అంటారు షార్ట్కట్లు. అయితే అంటే ఇప్పుడు చెప్పిన పేర్లన్నింటికి షార్ట్కట్ అది. దీని యొక్క అంతరిక్ష నౌక భూమికి తిరిగి రాబోతోంది. సూర్యుడిని 2 సార్లు కక్షలోకి తీసుకున్న తర్వాత, అంటే సూర్యుడి చుట్టూ 2 సార్లు తిరిగిన తర్వాత ఈ యొక్క ఏదైతే అంతరిక్ష నౌక ఉందో ఇది 2023 నాటికి సెప్టెంబర్ 24న భూమికి రాబోతున్నట్లు నాసా ప్రకటించింది. అయితే ఒక గ్రహశాఖల నుండి నమూనాలను కూడా ఈ యొక్క అంతరిక్ష నౌక సేకరించినట్లుగా సైంటిస్టులు చెప్తున్నారు. ఈ వ్యోమ నౌకలో హైడ్రోజన్ అలాగే ఆక్సిజన్ అణువులు జాడలు కనుగొనబడ్డాయి అని సైంటిస్టులు చెప్తున్నారు. ఒకవేళ కానీ అదే కానీ నిజమైతే ఖచ్చితంగా మనం భూమి నుండి వేరే గ్రహంలో మనము బతకడానికి అవకాశం కల్పించే అవకాశం కూడా ఉండే అవకాశం ఉంది. ఒకవేళ ఆ నమూనాలు కానీ తెస్తే వాటిని టెస్ట్ చేస్తే మనం అక్కడ బ్రతకొచ్చా లేదనేది కూడా డిసైడ్ చేయొచ్చు. అయితే ఈ యొక్క అంతరిక్ష నౌక, దీన్ని OSIRIS-REx అంతరిక్ష నౌక 2016లో ప్రయోగించారు. ఇది ఫస్ట్ అమెరికాకి చెందిన సహజమైన గ్రహశకలాల పదార్థాలను పట్టుకొని తిరిగి భూమికి తీసుకురావడానికి ఉపయోగపడేలా దీన్ని డెవలప్ చేశారు. ఇలాంటి ఘనత సాధించిన ఏకైక దేశం జపాన్ మాత్రమే. ఇప్పుడు దాంట్లో అమెరికా కూడా జాయిన్ అయింది ఆఫ్టర్ 2016 తర్వాత. ఓకే, తర్వాత థర్డ్ వన్, క్రిప్టోకరెన్సీ అయిన డాగ్ కాయిన్ నిధులతో చంద్రుడి మీదకు ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నట్లు ఏ సంస్థ ప్రకటించింది? చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ చూసుకున్నట్టయితే స్పేస్ ఎక్స్ అండి. సో స్పేస్ ఎక్స్ అనేది టెస్లాకి చెందిన కంపెనీ. అయితే దీనికి హెడ్ వచ్చేసి ఎలాన్ మాస్క్ అనమాట, ప్రపంచంలో ధనవంతుడు. అయితే ఎలాన్ మాస్క్కి చెందిన స్పేస్ ఎక్స్లో కంపెనీ తన యొక్క కొత్త క్రిప్టోకరెన్సీ డాగ్ కాయిన్ నిధులతో చంద్రుడి మీదకి శాటిలైట్ని ప్రయోగించనున్నట్లుగా ప్రకటించింది.
దీనికి కెనడియన్ కంపెనీ జియోమెట్రిక్ ఎనర్జీ కార్పొరేషను ఈ యొక్క చంద్ర మిషన్కు లీడర్షిప్ వహిస్తుంది. అయితే డాగీ 1గా పిలువబడి ఈ ఉపగ్రహాన్ని గుర్తుపెట్టుకోండి. సో డాగీ 1గా పిలువబడి ఈ ఉపగ్రహాన్ని 2022 మొదటి త్రైమాసికం అంటే జాన్ టు ఏప్రిల్ అనేది మొదటి త్రైమాసికం. ఈ త్రైమాసికంలో స్పేస్ ఎక్స్ ఫాల్కాన్ 9 రాకెట్లో దీన్ని ప్రయోగించబోతున్నట్లు ప్రకటించింది. దీనికోసం 88 పౌండ్లు అంటే 40 కిలోగ్రాముల బరువున్న క్యూబిక్ ఉపగ్రహం, 88 పౌండ్ల 40 కిలోగ్రాముల బరువున్న క్యూబిక్ ఉపగ్రహం, సెన్సార్లు మరియు ఆన్బోర్డ్ కెమెరాల నుండి చంద్రుని ప్రాదేశిక మేధస్సును పొందాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంటే చంద్రుడి నుండి ఇన్ఫర్మేషన్ పొందడానికి ఈ యొక్క శాటిలైట్ని పంపించబోతున్నారు. తర్వాత 4th వన్, COVID-19 కారణంగా తల్లిదండ్రులు లేదా సంరక్షకులను కోల్పోయిన పిల్లలకు ఉచిత విద్య, నెలవారీ 5,000 రూపాయలు పెన్షన్ ప్రకటించిన రాష్ట్రం ఇది. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, గుర్తుపెట్టుకోండి. ఆన్సర్ చూసుకున్నట్టయితే మధ్యప్రదేశ్ అండి. కోవిడ్ కారణంగా పేరెంట్స్ చనిపోతే వాళ్ళకి పిల్లలు ఉంటే వాళ్ళ యొక్క పిల్లల పూర్తి బాధ్యతను, అంటే వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్ని అలాగే మంత్లీ 5K రూపీస్ పెన్షన్ని ఇస్తామని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ప్రకటించారు. అలాంటి పిల్లలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారు రాష్ట్రపు పిల్లలు కాబట్టి రాష్ట్రం వాళ్ళ యొక్క బాధ్యత తీసుకుంటుందని అనౌన్స్ చేశారు. చాలా మంచి నిర్ణయం. కాకపోతే ఒకవేళ ఈ గవర్నమెంట్ కానీ మారిపోతే ఈ రూలు రెగ్యులేషన్స్ అనేవి కంటిన్యూ అవుతాయా లేదనేది తెలియదు. ఇలా కంటిన్యూ అవ్వాలంటే ఖచ్చితంగా దీని మీద ఒక చట్టాన్ని తీసుకురావాలి. చూద్దాం ఏమవుతుందో. మొత్తానికి ఈ యొక్క స్టేట్మెంట్ అయితే అనౌన్స్ చేసింది కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. తర్వాత 5th వన్, ఏ దేశ కమిషన్ 2050 నాటికి పర్యావరణ హాని కాలుష్యాన్ని తగ్గించే కార్యాచరణ ప్రణాళికను ఆవిష్కరించింది? ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ చూసుకున్నట్టయితే యూరోపియన్ కమిషన్ అండి. ఓకే, చూడండి, యూరోపియన్ కమిషన్ 2050 నాటికి మానవ ఆరోగ్యానికి మరియు సహజ పర్యావరణ వ్యవస్థలను హానికర కలిగించే వాయువులను, కాలుష్యాన్ని తగ్గించడం కోసం కార్యాచరణ ప్రణాళికను ఆవిష్కరించింది. ఈ యొక్క 27 మంది సభ్యుల కూటమి వాతావరణ తటస్థంగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. వాయు కాలుష్యం యూరోపియన్ యూనియన్లో మానవ ఆరోగ్యానికి అతిపెద్ద పర్యావరణ ప్రమాదంగా మారింది ఇప్పుడు, అండ్ అక్కడ పరిగణిస్తున్నారనమాట. ఇది చాలా అతిపెద్ద ప్రమాదం అని పరిగణిస్తున్నారు అక్కడ. తాజా యూరోపియన్ ఎన్విరాన్మెంట్ ఏజెన్సీ నివేదిక ప్రకారం ప్రతి సంవత్సరం చెందిన యూరోపియన్స్ 4 లక్షల అకాల మరణాలతో అలాగే 48,000 గుండె జబ్బులతో 6.5 మిలియన్ల కేసులు సప్తాహానికి దీర్ఘకాలిక నిద్రభంగం కలిగిస్తుందన్నమాట. అంటే ఇక్కడ అకాల మరణాలు వచ్చేసి 4 లక్షలు, 48,000 వచ్చేసి హార్ట్ అటాక్లు, అలాగే 6.5 మిలియన్ల కేసులు ఈ సౌండ్ పొల్యూషన్ వల్ల ఇబ్బంది పడుతున్నట్లుగా ఒక సర్వేలో చెప్పింది అక్కడ యూరోపియన్లో. తర్వాత 6th వన్, ఇటీవల మరణించిన ప్రిన్స్ ఫిలిప్ జ్ఞాపకార్థకంగా 4 కొత్త స్టాంపులను విడుదల చేసినట్లు ఏ దేశ పోస్టల్ డిపార్ట్మెంట్ ప్రకటించింది? చాలా చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. ఓకే, ఆన్సర్ చూసుకున్నట్టయితే యూకే అండి. ఏప్రిల్ నెలలో 99 సంవత్సరాల వయసులో మరణించిన ప్రిన్స్ ఫిలిప్ జ్ఞాపకార్థకంగా యూకే రాయల్ మెయిల్ అంటారు. అంటే ఇక్కడ మనకి ఇండియన్ పోస్ట్ ఎలాగో అలాగే యునైటెడ్ కింగ్డమ్లో రాయల్ మెయిల్ కూడా అలాగే. ఓకే, ఆ మెయిల్ 4 కొత్త స్టాంపులను రిలీజ్ చేసింది. ఈ యొక్క స్మారక స్టాంపుల్లో డ్యూక్ ఆఫ్ ఎడ్బర్గ్ జీవితంలో వివిధ దశలలో తీసిన నలుపు మరియు తెలుపు చిత్రాలు ఉన్నాయని డిపిఏ వార్తా సంస్థ అనౌన్స్ చేసింది. 4 స్టాంపుల ధర 5.76 పౌండ్లు. క్వీన్ ఎలిజబెత్ II భర్త అయిన ప్రిన్స్ ఫిలిప్, అతను క్వీన్ ఎలిజబెత్ II ఆమె యొక్క భర్త ఈయన. అండ్ అలాగే ప్రిన్సు మరియు బ్రిటిష్ షరతుల్లో ఎక్కువ కాలం జీవించిన భర్త కూడా ఇతను. ఓకేనా, అది అంటే ఒక ప్రిన్స్కి క్వీన్గా బ్రిటిష్ షరతుల్లో ఎక్కువ కాలం జీవించిన భర్త ఇతను. అది కూడా ఒక క్వశ్చన్ కింద రావచ్చు. తర్వాత 7th వన్, ఏ ఐఐటి పర్యావరణ అనుకూల కదిలే దహన వ్యవస్థను అభివృద్ధి చేసింది? ఆన్సర్ చూసుకున్నట్టయితే ఐఐటి రోపర్ అండి. ఐఐటి రోపర్ అనేది చండీగఢ్లో ఉంది, అంటే పంజాబ్ స్టేట్లో చండీగఢ్లో ఉన్న ప్రాంతంలో ఉందన్నమాట ఈ ఐఐటి రోపర్ అనేది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి రోపర్ కదిలే ఎలక్ట్రిక్ దహన వ్యవస్థను, అంటే మనం ఎక్కడికైనా సరే దాన్ని మూవ్ చేస్తూ చాలా చిన్నగా ఉండే ఒక మనిషిని దహనం చేసే ఒక పోర్టబుల్ మొబైల్ సిస్టమ్ని డెవలప్ చేసిందనమాట. అంటే ఇలాంటి ఒక సిస్టమ్ని డెవలప్ చేసిన మొదటి సంస్థ కూడా ఇదే. దీని ద్వారా తక్కువ పొగ వస్తుంది.
తక్కువ పొగతో ఒక మనిషిని లేదా ఏదో ఒక జంతువుని కానీ దేన్నైనా సరే దహనం చేయొచ్చు. దీనికోసం చాలా తక్కువ కట్టెలు కూడా అవుతాయి. ఆ కట్టెలు కూడా కాల్స్తున్నప్పుడు దాని నుండి ఎక్కువగా స్మోక్ రాదు. అది దీని యొక్క ప్రత్యేకత. అంతే, ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. దీన్ని విక్ స్టవ్ టెక్నాలజీపై డెవలప్ చేశారు. అంటే మీరు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మనం స్టవ్స్ వాడతాం. మీరు ఆ స్టవ్ను గమనించండి. దాని దగ్గర నుండి చాలా తక్కువ మంటే వస్తుంది, కానీ చాలా వేడి ఎక్కువ తీవ్రత ఉంటుంది. ఆ టైప్ ఆఫ్ విక్ స్టవ్ అనే ఒక సిస్టమ్ ద్వారా దీన్ని డెవలప్ చేశారు. అది గుర్తుపెట్టుకోండి చాలు. తరువాత 8th వన్, భారత మహిళా జట్టు నూతన ప్రధాన కోచ్గా ఎవరు నియమితులయ్యారు? ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ చూసుకున్నట్టయితే రమేష్ పోవర్. భారత మహిళా జట్టు ప్రధాన కోచ్గా, నూతన కోచ్గా భారత మాజీ క్రికెటర్ రమేష్ పోవర్ నియమితులు అయినట్లు భారత క్రికెట్ బోర్డు ఈరోజు ప్రకటించింది. జాతీయ మహిళా కోచ్గా ఉన్న క్రికెటర్ డబ్ల్యూవి రామన్ స్థానంలో రమేష్ పోవర్ గారు నియమితులయ్యారు. ఇంతకుముందు ఆ ప్లేస్లో డబ్ల్యూవి రామన్ ఉండేవారు. అయితే రమేష్ పోవర్ భారత్ తరపున 2 టెస్ట్ మ్యాచ్లు 31 వన్డేలు మాత్రమే ఆడాడు. పోవర్ గతంలో జూలై నవంబర్ 2018 నుండి భారత మహిళా జట్టు కోచ్గా పనిచేశారు. మళ్ళీ తర్వాత మధ్యలో గ్యాప్ ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు కొత్త కోచ్గా నియమితులయ్యారు. తర్వాత 9, అదానీ గ్రూప్ ఏ దేశంలో ప్రాంతీయ ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించింది? రీజనల్ ఆఫీస్ అని చెప్పాలి, రీజనల్ హెడ్ ఆఫీస్. ఆన్సర్ చూసుకున్నట్టయితే సింగపూర్ అండి. అదానీ గ్రూపు మన ఇండియాలో చాలా స్పీడ్గా గ్రో అవుతున్న నెంబర్ 1 గ్రూప్ అని చెప్పొచ్చు, నెంబర్ 1 కంపెనీ. ఓకే, అయితే అదానీ గ్రూపు ఇంధన అలాగే మౌలిక సదుపాయాలు సాంకేతిక దస్త్రాలపై దృష్టి సారించే విధంగా సింగపూర్లో తన రీజనల్ హెడ్ ఆఫీసుని ప్రారంభించింది. అదానీ యొక్క ప్రాంతీయ ప్రధాన కార్యాలయానికి సింగపూర్ అనువైన ఎంపికని అదానీ సింగపూర్ కంట్రీ హెడ్గా ఉన్న జయకుమార్ జనకరాజ్ అనౌన్స్ చేశారు. అదానీ గ్రూప్ భారతదేశపు అతిపెద్ద మౌలిక సదుపాయాల సమ్మేళనం, పునరుత్పాదక విద్యుత్తు ఉత్పత్తి, అలాగే విద్యుత్ ప్రసారం, పంపిణీ అండ్ గ్యాస్ పంపిణీ, విమానాశ్రయ నిర్వహణ, ఓడరేవులు, టెర్మినల్స్ నిర్వహణ, అగ్రి బిజినెస్, అలాగే ఆహార ఉత్పత్తి వంటి వ్యాపారాల్లో అభివృద్ధి సంస్థగా ఉంది ప్రజెంట్. తర్వాత 10, ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఫర్ అడ్వర్టైజింగ్ సెల్ఫ్ రెగ్యులేషన్ నూతన వైస్ ప్రెసిడెంట్గా నియామకమైన భారతీయ మహిళ ఎవరు? చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ వచ్చేసి మనీషా కపూర్ అండి. ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఫర్ అడ్వర్టైజింగ్ సెల్ఫ్ రెగ్యులేషన్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అడ్వర్టైజ్మెంట్స్ని నియంత్రించే ఒక సంస్థ ఇది. దీని యొక్క ఎగ్జిక్యూటివ్ కమిటీకి అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యదర్శి మనీషా కపూర్ నియమితులయ్యారు. సో ఆ గ్రూపులో ఎగ్జిక్యూటివ్ కమిటీ అంటే లైక్ వైస్ ప్రెసిడెంట్ ఈక్వల్ పోస్ట్, అంటే వైస్ ప్రెసిడెంటే. కార్యనిర్వాహక కమిటీలో 4 ఉపాధ్యక్షుల్లో ఆమె కూడా ఒకరు, అంటే ఉపాధ్యక్షులు అంటే వైస్ ప్రెసిడెంట్. 2008లో యూరోపియన్ అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ అలయన్స్ చేత స్థాపించబడిన ICAS అనేది స్వీయ నియంత్రణ సంస్థల యొక్క ప్రపంచ వేదిక. అలాగే మరో 3 ఉపాధ్యక్షులు కెనడాకి చెందిన వ్యక్తి, USAకి చెందిన వ్యక్తి, అలాగే UKకి చెందిన వ్యక్తి ఉన్నారు ఎగ్జిక్యూటివ్గా. అలాగే ICAS అధ్యక్షుడు యునైటెడ్ కింగ్డమ్ చెందినవాడు, అంటే అధ్యక్షుడు వచ్చేసి యునైటెడ్ కింగ్డమ్ చెందినవాడు. మిగతా 3 వచ్చేసి ఒకరు ఇండియాకు, ఒకరు కెనడా, ఒకరు USకి చెందిన వ్యక్తి. తర్వాత 11, US నివేదిక ప్రకారం UN అంటే యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రకారం 2027 నాటికి ఏ దేశం అత్యధిక జనాభా కలిగిన దేశంగా మారుతుంది అని ప్రకటించింది? ఆన్సర్ చూసుకున్నట్టయితే భారతదేశం అండి. 2027 నాటికి చైనాను ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా మన ఇండియా దాటొచ్చని 2019లో ప్రచురించబడిన UN నివేదిక అంచనా వేసింది. అంటే 2019 లెక్కల ప్రకారం అంచనా వేసిన ఒక నివేదికని రిలీజ్ చేసింది UN. ప్రస్తుత శతాబ్దం చివరి నాటికి భారతదేశం అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఉంటుందని తన నివేదికలో చెప్పింది. ఐక్యరాజ్య సమితి ప్రకారం 2022లో భారతదేశం ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా కూడా మారుతుందని యునైటెడ్ నేషన్స్ నివేదికలో చెప్పింది. ప్రపంచ ఆర్థిక పరిస్థితి మరియు అవకాశాలు, దీన్ని WESP అంటారు. దీని యొక్క మధ్య సంవత్సర నవీకరణలో భారత ఆర్థిక వ్యవస్థను యునైటెడ్ నేషన్ అంచనా వేసింది. 2022 నాటి క్యాలెండర్లో 10.1% మన ఇండియా యొక్క ఆర్థిక వ్యవస్థ పెరుగుతుందని చెప్పింది. తర్వాత 12, వన్యప్రాణి జనాభా గణనలో భాగంగా మంకీ సెన్సస్ను, అంటే ప్రత్యేకంగా మంకీల యొక్క లెక్కలను చేపట్టిన రాష్ట్రం ఇది? ఆన్సర్ చూసుకున్నట్టయితే హర్యానా అండి. వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఇటీవలే హర్యానా 2021కి సంబంధించి వైల్డ్ లైఫ్ సెన్సస్ను స్టార్ట్ చేసింది. ఇందులో భాగంగా హర్యానాలో మంకీ సెన్సస్ను కూడా స్టార్ట్ చేసింది. సెన్సస్ అంటే గణన, లెక్కలు.
ఓకే, గుర్తుపెట్టుకోండి. తర్వాత 13, అంతరిక్ష కేంద్రానికి మొదటి ప్రైవేటు వ్యోమగామి మిషన్ను ప్రారంభించడానికి ఏ ఏరోస్పేస్ స్టార్టప్తో నాసా భాగస్వామ్యం కలిగి ఉంది లేదా భాగస్వామ్యం చేసుకుంది? ఆన్సర్ చూసుకున్నట్లయితే అక్సియం. ఓకే, చూడండి, నాసా ఏరోస్పేస్ స్టార్టప్ అయిన అక్సియం స్పేస్తో భాగస్వామ్యం చేసుకుంది. మొదటి ప్రైవేటు వ్యోమగామి మిషన్ను అంతరిక్షంలోకి ప్రయోగించడానికి వీళ్ళిద్దరి మధ్య ఒప్పందం కుదిరింది. జనవరి 2022 నాటికి 4 అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వ్యోమగాముల్ని ఈ యొక్క అక్సియం అనే ఒక స్పేస్ స్టార్టప్తో పంపించాలని నాసా టార్గెట్గా పెట్టుకుంది. తర్వాత 14, చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా మరియు ఏ దేశం యొక్క ఫైనాన్షియల్ సెంటర్ అథారిటీ మధ్య అవగాహన ఒప్పందానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఆన్సర్ చూసుకున్నట్టయితే ఖతర్ అండి. పిఎం మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం ఖతర్ ఫైనాన్షియల్ సెంటర్ అథారిటీ అలాగే మన ఇండియాకి చెందిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా మధ్య ఒక అవగాహన ఒప్పందంపై సైన్కు మన ఇండియన్ గవర్నమెంట్ ఆమోదం తెలిపింది. ఖతర్లోని అకౌంటింగ్ వృత్తి అలాగే వ్యవస్థాపక స్థావరాన్ని బలోపేతం చేయడానికి ఈ 2 దేశాల మధ్య ఒప్పందం చాలా ఉపయోగపడుతుందని చెప్తున్నారు. ఖతర్లోని భారతీయ వ్యాపారులకు అన్ని అవకాశాలను అన్వేషించడానికి ఖతర్ ఫైనాన్షియల్ సెంటర్ ఆఫ్ అథారిటీ అలాగే ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియాకి కలిసి పనిచేయడానికి అలాగే విదేశీ వ్యాపారాలను బాగా డెవలప్ చేయడానికి ఈ యొక్క ఒప్పందం అయితే బాగా ఉపయోగపడుతుంది. తర్వాత 15, తమిళనాడు 16వ అసెంబ్లీ స్పీకర్గా ఎవరు ఎన్నికయ్యారు? గుర్తుపెట్టుకోండి, తమిళనాడు 16 అంటే ఇప్పటివరకు తమిళనాడు మొత్తం 16 అసెంబ్లీలను స్థాపించింది. అంటే 16 అసెంబ్లీలను ఇప్పటివరకు రన్ చేశారు తమిళనాడులో. ఆన్సర్ చూసుకున్నట్టయితే అప్పావు అండి. తమిళనాడు 16వ అసెంబ్లీ స్పీకర్గా అప్పావు నిన్న బాధ్యతలు తీసుకున్నారు. అసెంబ్లీ స్పీకర్ పదవికి ఎన్నిక నిర్వహించగా అప్పావు స్పీకర్గా ఎన్నికవడం, డిప్యూటీ స్పీకర్ పదవికి పిచ్చాండి ఎంపిక కావడం, పిచ్చాండి యొక్క నియామకాన్ని ఈరోజు అప్పావు గారు ప్రకటించడం జరిగింది. సో తమిళనాడు అసెంబ్లీకి అప్పావు 20వ స్పీకర్. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. అప్పావు గారు తమిళనాడుకి 20వ స్పీకర్, తమిళనాడు 16వ అసెంబ్లీకి స్పీకరు అప్పావు. గుర్తుపెట్టుకోండి, తమిళనాడు 16వ అసెంబ్లీకి అప్పావు గారు స్పీకర్. అయితే అప్పావు గారు తమిళనాడుకి 20వ స్పీకర్. అంటే తమిళనాడులో 20 స్పీకర్లు మారారు, కానీ తమిళనాడు మాత్రం 16 అసెంబ్లీలు మాత్రమే ఫామ్ చేసింది ఇప్పటివరకు. అంటే ఒక్కొక్క గవర్నమెంట్లో ఒక్కొక్కసారి 2 మారారనమాట అలా. తర్వాత 16, జగనన్న ప్రాణవాయువు రథచక్రాలు వాహనాలను ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ చూసుకున్నట్టయితే చాలా ఇంపార్టెంట్ అండి, మార్గాని భరత్ అండి. మార్గాని భరత్ ఆంధ్రప్రదేశ్ నుండి ఎంపీ, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ పర్సన్. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో జగనన్న ప్రాణవాయువు రథచక్రాల వాహనాలను ఎంపీ మార్గాని భరత్ గురువారం ప్రారంభించారు. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలిసారిగా ఈ పద్ధతికి ఆయన శ్రీకారం చుట్టారు. మొదటిసారిగా రాజమహేంద్రవరంలో కోవిడ్ బాధితులకు బస్సులో వైద్యం అందించే విధానం విజయవంతమైతే దీనిని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్ళి మొత్తం స్టేట్ వైడ్గా కూడా దీన్ని ఇంప్లిమెంటేషన్ చేసేలా ప్రయత్నం చేస్తామని ఆయన ప్రకటించారు. అయితే ప్రజెంట్ 36 సీట్లు సామర్థ్యం గల ఈ బస్సులో 6 పడకలు ఏర్పాటు చేశారు. ఆసుపత్రిలో బెడ్ లేక ఆక్సిజన్ అందక ఇబ్బందులు పడేవారికి ఈ బెడ్ దొరికే వరకు ఈ బస్సులో ఉండి ఆక్సిజన్ పొందే అవకాశం ఉంటుంది. చాలా మంచి పద్ధతి ఇది. ఓకేనా, ఇదిగా ఈరోజు టోటల్ కరెంట్ అఫైర్స్. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ 12 నుండి 15 సంవత్సరాల వయసు ఉన్న పిల్లలకు టీకాలు వేయడానికి అనుమతి ఇచ్చిన మొదటి దేశం అమెరికా. అలాగే దాదాపు 5 సంవత్సరాల అంతరిక్షంలో ఉన్న ఏ స్పేస్ ఏజెన్సీకి చెందిన ఓసిరిస్ రెక్స్ స్పేస్ క్రాఫ్ట్ భూమికి తిరిగి రాబోతోంది అంటే నాసా. అలాగే క్రిప్టో కరెన్సీ డాక్కాయిన్ నిధులతో చంద్రుడి మీదకి ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నట్లు ఏ సంస్థ ప్రకటించిందంటే స్పేస్ ఎక్స్. అలాగే కోవిడ్-19 కారణంగా తల్లిదండ్రులు లేదా సంరక్షణ కోల్పోయిన పిల్లలకు ఉచిత విద్య అలాగే నెలవారీకి 5,000 రూపాయల పెన్షన్ ప్రకటించిన రాష్ట్రం మధ్యప్రదేశ్. అండ్ ఏ దేశ కమిషన్ 2050 నాటికి పర్యావరణ హాని కాలుష్యం తగ్గించే కార్యాచరణ ప్రణాళికను ఆవిష్కరించిందంటే యూరోపియన్ కమిషన్. తరువాత ఇటీవల మరణించిన ప్రిన్స్ ఫిలిప్ జ్ఞాపకార్థకంగా 4 కొత్త స్టాంపులను విడుదల చేసినట్లు ఏ దేశ పోస్టల్ డిపార్ట్మెంట్ ప్రకటించిందంటే యూకే. అండ్ ఏ ఐఐటి పర్యావరణ అనుకూల కదిలే దహన వ్యవస్థను అభివృద్ధి చేసింది? ఐఐటి రోపర్. అండ్ భారత మహిళా జట్టు నూతన ప్రధాన కోచ్ ఎవరు నియమితులయ్యారంటే రమేష్ పోవర్.
అలాగే అదాని గ్రూప్ ఏ దేశంలో ప్రాంతీయ ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించిందంటే సింగపూర్. ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అడ్వర్టైజింగ్ సెల్ఫ్ రెగ్యులేషన్ నూతన వైస్ ప్రెసిడెంట్గా నియమకమైన భారతీయ మహిళ ఎవరు అంటే మనీషా కపూర్. అలాగే యుఎన్ నివేదిక ప్రకారం 2027 నాటికి ఏ దేశం అత్యధిక జనాభా కలిగిన దేశంగా మారుతుందంటే మన ఇండియా. వన్యప్రాణి జనాభా గణనలో భాగంగా మంకీ సెన్సస్ను చేపట్టిన రాష్ట్రం ఏంటంటే హర్యానా. అంతరిక్ష కేంద్రానికి మొదటి ప్రైవేటు వ్యోమగామి మిషన్ను ప్రారంభించడానికి ఏ ఏరోస్పేస్ స్టార్టప్తో నాసా భాగస్వామ్యం కలిగి ఉందంటే అక్సియం. తర్వాత వచ్చేసి చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా మరియు ఏ దేశం యొక్క ఫైనాన్షియల్ సెంటర్ అథారిటీ మధ్య అవగాహన ఒప్పందానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందంటే ఖతర్. తమిళనాడు 16 అసెంబ్లీ స్పీకర్గా ఎవరు నియమితులయ్యారంటే అప్పావు. జగనన్న ప్రాణవాయు రథచక్రాల వాహనాలను ఎవరు ప్రారంభించారంటే మార్గాని భరత్. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.